చేసుకుంటే ఫాస్ట్‌గానే కనిపించుకొని వెళ్ళిపోతాం. అది మన చేతిలో ఉండదు. మనం జనాలకి ఎంత ఎవిడెంట్‌గా కనిపిస్తున్నామో, జనాలు మనల్ని ఎంత బాగా యాక్సెప్ట్ చేశారనేదే మెయిన్ పార్ట్. సో, ఓకే. లేట్ అయిందంటే ఇది మన చేతిలో ఏం లేదు. సో, బేసిక్‌గా మేము స్టార్ట్ చేయడం ఫాస్ట్‌గానే, వర్క్ చేయడం అంతా ఫాస్ట్‌గానే అయిపోయింది. మాకు పోస్ట్‌కే కొంచెం టైం పట్టింది. అది ఓకే. ఒక ఒక యాంగిల్‌లో చూసుకుంటే మంచిదే అయింది. ఎందుకంటే మాకు జనాలకి కూడా బాగా తెలుస్తూ వచ్చిందనమాట. మాకు కూడా కొంచెం పెరిగిందది. కొంచెం జనాలు ఇంట్రెస్ట్ చూపించడం గూడా. మేము ఇంత టైం తీసుకున్నందుకు కూడా కొంచెం ఒక రకంగా అడ్వాంటేజే అనుకోవాలి. ఓకే. ఎందుకంటే మేము ఫస్ట్ ఇనిషియల్‌గా స్టార్ట్ చేయడం మొత్తం అంతా చిన్న సినిమాగానే స్టార్ట్ చేసాం. ఒకవేళ మేము అనుకున్న టైంలోనే ఫాస్ట్‌గా అయిపోయుంటే మేమే రిలీజ్ చేసుకొని మాదంతా ఉండేది. ఎస్‌కేఎన్ గారు, మారుతి గారు వచ్చేవారు కాదప్పుడు. ఎస్‌కేఎన్ గారు, మారుతి గారు ఎప్పుడు తీసుకున్నారో ఇప్పుడు ఇంకా లార్జ్ స్కేల్ ఇంకా పెరిగింది సినిమాది. సో, యాహ్! అంటే తొందర పడాలి అంటే వాళ్ళు అందరూ చేసేస్తున్నారు, నేను చేయలేదు అన్నది ఎక్కడో ఒకటి ఉంటది. కాకపోతే అంతేం నేను ఎఫెక్ట్ ఏం అవ్వలేదు. బేసిక్‌గా అంటే చెప్తున్నాను కదా! ఇప్పుడు నేను జనాలను యాక్సెప్ట్ చేయడమే కావాలి ఎక్కువ. అంటే ముందు సినిమాల కన్నా ఈ సినిమానే బావుందనుకుంటే ఇంకా ఎక్కువ ఉంటది కదా! అది. సో, యాహ్! ఓకే. అండ్ అలాగే ఈ చైల్డ్ ఆర్టిస్ట్స్‌గా బాగా ఎక్కువ సినిమాలు చేసో లేదంటే మంచి పాపులారిటీ గెయిన్ చేసిన వాళ్ళు హీరోలుగా రాణించిన సందర్భాలు చాలా తక్కువ. యాహ్! సో, అది అంటే అదేదో మిత్ అని అనట్లేదు గానీ మల్టిపుల్ టైమ్స్ ప్రూవ్ అయిందది. అది ఇప్పుడు మీ టైమ్‌లో నుంచని కాదు. మీకంటే ముందు సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్‌లో లేదంటే జూనియర్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళందరూ కూడా హీరోలుగా వచ్చేటప్పటికి ఎక్కడో కొంచెం చిన్న స్పార్క్ అనేది మిస్ అవుతూ వచ్చింది. ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు పెద్ద తర్వాత హీరోలైన వాళ్ళు ఇద్దరు పేర్లు చెప్తానండి. తర్వాత ఆయన చెప్తాడు. ఇద్దరు ఎవరంటే ఒకడు లియోనార్డో డికాప్రియో చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరో అయ్యాడు. తర్వాత కమల్ హాసన్ గారు ఆయన చైల్డ్ నుంచి అయ్యాడు. ఇంకా తర్వాత నువ్వు చెప్పింది. అలా ఏం లేదు. అంటే ఇప్పుడు ఇప్పుడు మిత్ అని అనలేము. ఇంకా ఇప్పుడు చేంజ్ అవ్వచ్చేమో. నేనంటే ఓవర్ కాన్ఫిడెంట్ ఏమి కాదు గానీ జస్ట్ నేను ఆలోచించే విధానం చాలా 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 కొంచెం వింతగా ఉంటదనమాట. ఐఎమ్ నాట్ ఎ వెరీ క్లీషే గాయ్. నేను నార్మల్‌గా ఆలోచించను. ఐ ఓవర్ థింక్ ఎ లాట్. సో, నేను చూస్ చేసుకునే ప్రాజెక్ట్స్ కూడా నేను ఎక్కువ ఆలోచిస్తాను. అంటే చెయ్యాలా వద్దా అని 100 సార్లు ఆలోచించాకే నేను చూస్ చేసుకుంటాను. సో, అంటే ఇప్పుడు మనం ఎగ్జాక్ట్‌లీ నేను చెప్పినట్టే అంటే ప్రాజెక్ట్ మనం ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో జనాలు కూడా అంతే బాగా యాక్సెప్ట్ చేస్తారు మనల్ని. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ కూడా నేను ఇప్పుడు ఓన్లీ ఈ ప్రాజెక్ట్ చేయడమే నాది కాదు. నెక్స్ట్ నేను ఏం చూస్ చేసుకుంటున్నా దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. అలా. ఓకే.